నమస్తే నాగబాబు గారు. ఎంత పని చేశారు సార్? ఎంత పని చేశారు? నేను ఏదైతే జరగకూడదనుకున్నానో, ఏదైతే చూడకూడదనుకున్నానో, అదే జరిగింది. అదే చూడాల్సొచ్చింది. ఎవరో ఏదో చెప్పారు గదని, ఎవరో ఏదో మాట్లాడమన్నారు కదని, మీరు ఎగేసుకొనొచ్చి మాట్లాడి వెళ్ళిపోయారు. మీరు మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఇబ్బంది పడుతున్నది మీ కుటుంబంలో ఉన్న మహిళలు, జనసేన కార్యకర్తలు. ముఖ్యంగా మీ కూతురు నిహారిక గారు. గత 3 రోజుల నుంచి కూడా నిహారిక గారి మీద విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు నాగబాబు గారు. ట్రోల్ చేస్తున్నారు. బూతు కామెంట్లు చేస్తున్నారు. బూతు మాటలు మాట్లాడుతున్నారు. విపరీతంగా చేస్తున్నారు. అది చూసిన తర్వాత నాకు నిజంగా బాధ అనిపించింది. అరే! నిహారిక గారికి ఈ కాంట్రవర్సీకి ఎలాంటి సంబంధం లేదు కదా! ఆవిడ ఎక్కడ కూడా బయటకొచ్చి మాట్లాడలేదు కదా! అనవసరంగా ఆవిడనెందుకు దీంట్లోకి లాగుతున్నారు అని ఆలోచిస్తే దానికి కారణం మీరే అని తెలుస్తుంది. మీరనేది బయటకొచ్చి మాట్లాడకుండా ఉంటే ఈ రోజున నిహారిక గారిని టార్గెట్ చేసేవాళ్ళు కాదు. ఈ రోజున టార్గెట్ చేస్తున్నారు నిహారిక గారిని. నిహారిక గారు ఏదో సినిమాలో బోల్డ్ సీన్ లో నటించింది, ఏదో డబుల్ మీనింగ్ మాట్లాడింది. ముందు మీ కూతురిని అంటే మీ ఇంట్లో వాళ్ళని సరిగ్గా చూసుకో, తర్వాత బయటకు వచ్చి నీతులు చెబుదువులే అని చాలా మంది మాట్లాడుతున్నారు. ఎగ్జాంపుల్ కి మీకు ఒక చిన్న వీడియో ఒకటి వినిపిస్తాను. నేను అన్ని చూపించలేను. చాలా వల్గర్ పోస్ట్ ఉన్నాయి. బట్ నేను అవన్నీ చూపించలేను కానీ మీకు ఒక చిన్న వీడియో వినిపిస్తాను. అది ఒకసారి నాగబాబు గారు వినండి. నాగబాబు వచ్చిండు. అదే పేరు కూడా మర్చిపోయింది చూడు. నాగబాబు వచ్చిండు, ముసుగేసుకొచ్చిండు. ఆయన ఏందో చెప్తుండు, ఇంట్లో మీరు చూసుకోరా స్వామి ఫస్ట్. మీకు నడుస్తుంది, మీ డబ్బున్న వాళ్ళు భయ్, మీకు నడుస్తుంది. మిడిల్ క్లాస్ వాళ్ళ మాకు అట్లా నడవదు. మాకు పద్ధతిగా ఉండాలి, మంచిగా ఉండాలి. అదే ఇప్పుడు బయట 100 మంది ఆడవాళ్ళు అడుగుదాం, 90.90 మంది అందరూ ఇది రైటే అంటారు. కానీ వీళ్ళకి లేని వాళ్ళకి ఏ నుంచి వచ్చిందో కానీ ఇది రాంగ్ అంటే శివాజీ 100% కరెక్ట్ చెప్పిండు, మంచిగా మాట్లాడిండు. ఆయన చూడండి నాగబాబు గారు, విన్నారు కదా. మనకి అవసరమా సార్ ఇది? దారిని పోయి కంపెనీ ముడ్డికి తగిలించుకోవటం మనకు అవసరమా? దీనివల్ల మీరు ఏం సాధించారు? వ్యతిరేకత తప్ప. దీనివల్ల మీకు కానీ, పార్టీకి కానీ, మీ కుటుంబం కానీ ఏమన్నా లాభం వచ్చిందా? ఏ లాభం రాలేదు కదా. అనవసరంగా దీంట్లో మీరు ఎందుకు దూరారు సార్? ఈ జబర్దస్త్లో ఉన్న కొంతమంది వ్యక్తులు, అలాగే అనసూయ, వీళ్ళందరూ జూమ్ కాల్ పెట్టి మీ చేత మాట్లాడిచ్చారు అనే సంగతి మాకు తెలుసు. మీ పార్టీకి మీరు బయటకు వచ్చి మాట్లాడాల. వాళ్ళు మాట్లాడమంటే మీరు మాట్లాడారు, ఆ సంగతి మాకు తెలుసు. వాళ్ళు ఏదో మాట్లాడమన్నారు కదా అనేసి, వాళ్ళు ఏదో చెప్పారు కదా అనేసి మీరు వచ్చి మాట్లాడటం అనేది మీకు, మీ వయసుకి, మీ అనుభవానికి అది తగదు సార్. నిజంగా తగదు. వాళ్ళకంటే బుద్ధి లేదు. వాళ్ళంటే ఏదో చెప్పారు, మరి మీకేమైంది సార్? మీకెంత అనుభవం ఉంది, మీకెంత వయసు ఉంది, మీరు ఒక పదవిలో ఉన్నారు. ఒక పార్టీ అధినేతకి అన్న మీరు, ఒక మెగాస్టార్ కి తమ్ముడు మీరు, ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికి అన్న మీరు. మీకు ఇంత పలుకుబడి ఉంది, మీకు ఇంత పేరు ఉంది. వాళ్ళు ఏదో చెప్పారు పిల్లోళ్ళు, వాళ్ళు చెప్పిన మాట మీరు వినేసి నాలాంటోడు ఇంకో లేడు, నేనే దీన్ని మొత్తం సర్దేస్తాను, నేనే దీనికి సమాధానం చెప్తాను, ఇప్పుడు నేను మాట్లాడితే మాత్రమే ఇది ఆగద్ది అనేసి వచ్చేసి ఏది పడితే అది మాట్లాడేసి కుటుంబానికి చెడ్డ పేరు, పార్టీకి చెడ్డ పేరు, కార్యకర్తలకి చెడ్డ పేరు. ఈ రోజున మీరు మాట్లాడారు. ఎవరైతే చెప్పారో, మాట్లాడమని చెప్పారో వాళ్ళు ఎవరైనా వచ్చి నీకు అండగా నిలబడుతున్నారా? ఆ జబర్దస్త్లో ఎవరైనా వచ్చి నీకు అండగా మాట్లాడుతున్నారా? నాగబాబు గారు మాట్లాడింది కరెక్టే కదా, నాగబాబు గారు మాట్లాడిన దాంట్లో తప్పేముంది అని జబర్దస్త్లో ఉన్న వాళ్ళు, లేదా మీ చేత మాట్లాడించిన వాళ్ళు ఎవరైనా వచ్చి మాట్లాడుతున్నారా? పోనీ జనసేన కార్యకర్తలే మీకోసం ఎవరైనా మాట్లాడుతున్నారా? మీకోసం ఎవరైనా నిలబడ్డారా? ఇది ఒక్కరిని చూపించండి. నాలాగా యూట్యూబర్స్ చాలా మంది ఉన్నారు, జనసేనలో కొంతమంది ఉన్నారు. ప్రతిదానికి వాళ్ళు స్పందిస్తారు.
మీరు మాట్లాడిన మాటల మీద వాళ్ళు స్పందించలే ఇంతవరకు. దాని మీద వీడియోలు చేయలా. ఎందుకు వచ్చిన తలనొప్పిలని. నాగబాబు గారు ఇలాగే పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు, ప్రతిసారి కవర్ చేయలేకపోతున్నాము అని వాళ్ళు కూడా సరిపెట్టుకున్నారు. ఈరోజు నా సొంత పార్టీలో విలువ లేదు, సొంత కార్యకర్తల్లో విలువ లేదు. అటు పవన్ కళ్యాణ్ గారికి చెడ్డ పేరు, కార్యకర్తలకు చెడ్డ పేరు, అందరికి చెడ్డ పేరు తీసుకొచ్చారు మీరు. ఆఖరి కుటుంబాన్ని కూడా. నిహారిక గారు ఏం తప్పు చేశారండి? ఆవిడ ఎందుకు బయటికి లాగాలి? ఆవిడ గురించి ఎందుకు తప్పుడు పోస్టులు పెట్టాలి? ఆవిడ ఏదో డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడిందంట, ఏదో బెడ్రూమ్ సీన్ ఉందంట. ఆ ఎన్ని తీసుకొచ్చి నాగబాబు గారు మాట్లాడిన దాంట్లో, అంటే మీరు మాట్లాడిన దానికి దీనికి జాయింట్ చేసి బాగా ట్రోల్ చేస్తున్నారు. అరే, ఈ ట్రోల్ చేసే వాళ్ళకి చెప్తున్నా, మీరు విమర్శించాలనుకుంటే నాగబాబు గారిని విమర్శించండి, మీరు తిట్టాలనుకుంటే నాగబాబు గారిని తిట్టండి. మధ్యలో నిహారిక గారు ఏం చేశారా? ఆవిడ ఎందుకు బయటకు వచ్చారా? ఆవిడ గురించి ఎందుకు మాట్లాడాలరా? ఆవిడని ఎందుకు ట్రోల్ చేయాలరా? ఇంట్లో ఉన్న మహిళల గురించి ఎందుకు, వాళ్ళ గురించి ఎందుకు ట్రోల్ చేయటం? మీకు నాగబాబు గారు నచ్చలేదా? వ్యతిరేకించండి. నాగబాబు తిట్టాలని ఉందా? తిట్టండి. ఎందుకు అనవసరంగా మహిళల గురించి మాట్లాడుతున్నారు, మహిళల మధ్యలో లాగుతున్నారు? నాకు అర్థం కాదు నిజంగా. అది చూసిన తర్వాత ఒక నిన్న మొన్న కొన్ని పోస్టులు చూశాను నాగబాబు గారు. ఆ పోస్టులు చూసిన తర్వాత నిజంగా నాకు బాధ అనిపించిందండి. అరే, ఇన్ని రోజులు వీళ్ళ కదా మనం కాపాడుకుంటూ వస్తున్నాము. మెగా కుటుంబంలో ఉన్న మహిళల గురించి నీచంగా పోస్టులు పెడితే మనమే కదా మాట్లాడింది, మనమే కదా అండగా నిలబడింది, మనమే కదా కౌంటర్ చేసింది. మనం కాపాడుకున్న వ్యక్తుల మీదనే మళ్ళీ ట్రోల్ చేస్తున్నారు అంటే నిజంగా బాధ అనిపించేది. వాళ్ళు ట్రోల్ చేసినా కానీ దానికి సమాధానం చెప్పలేకపోతున్నాం. మా దగ్గర సమాధానం లేదు. సమాధానం ఉంటే చెప్పొచ్చు. ఆ రోజున వైసీపీలో ఉన్నప్పుడు చాలా మంది మెగా కుటుంబంలో ఉన్న మహిళల గురించి ట్రోల్ చేశారు. ఆ రోజు సమాధానం ఉంది. ఆ రోజు గట్టిగా సమాధానం చెప్పాము. వాళ్ళకి తగిన బుద్ధి చేశాము, జరిగింది. వాళ్ళకి తగిన శాస్తి జరిగింది. ఈ రోజున నిహారిక గారికి సపోర్ట్ చేయాలంటే ఏమని సపోర్ట్ చేయాలో నిజంగా అర్థం కాల మాకు. కారణం లేదు, ఎలా సపోర్ట్ చేయాలో కూడా తెలియదు. దానికి కారణం మీరే మాట్లాడారు, మీరే బయటకు వచ్చారు. అనవసరంగా ఎందుకు? ఈ సమాజం ఎలా ఉంటుందో మనకు తెలుసు కదా నాగబాబు గారు, మీరు చూశారు కదా. మనం వ్యక్తులతో మనం రాజకీయం చేయం. ఇప్పుడు మీరు మాట్లాడిన దాని మీద ఎవరు రాజకీయం మాట్లాడరు, మీరు మాట్లాడిన దాని మీద ఎవరు సమాధానం చెప్పరు, మిమ్మల్ని విమర్శించరు. మీ వెనకాలన్న మహిళల గురించి మాట్లాడతారు. ఇప్పుడు జరుగుతుంది అదే. మన సమాజం అలా ఏడ్చింది. అది తెలుసు కూడా మీరు ఎగేసుకొని వచ్చి మాట్లాడేశారు. ఇప్పుడు నష్టపోయింది ఎవరండి? ఇప్పుడు చెడ్డ పేరు ఎవరండి? ఇప్పుడు ఎవరండి ట్రోల్ చేస్తున్నారు, ట్రోల్ అవుతున్నారు? మీ బిడ్డలే కదా, మీ ఇంట్లో ఉన్న మహిళలే కదా. వాళ్ళని ట్రోల్ చేస్తుంటే మాకు బాధ వస్తుందండి. మాకు బాధ వేస్తుంది. మరి మీకు బాధ వేస్తుందో లేదో నాకు తెలియదు, కానీ మాకు బాధ వేస్తుంది. లిటరల్ గా మాకు నిజంగా బాధ వేస్తుంది. దయచేసి నాగబాబు గారు, మీరు పెద్దవాళ్ళు, మేము చాలా చిన్న వ్యక్తులమే. మాలాంటి చిన్న వ్యక్తుల చేత మీరు చెప్పించుకోవద్దండి. అది మీ పొందటానికి సెట్ కాదు, మీ మర్యాదకి సెట్ కాదు. అది మీ మర్యాద మీరు కాపాడుకోండి, మీ హుందాతనాన్ని మీరు కాపాడుకోండి, హుందాగా మాట్లాడండి. చిల్లర విషయాలలో, చిల్లర కాంట్రవర్సీలలో అనవసరంగా దూరొద్దు నాగబాబు గారు. అనవసరంగా దూరి ఇంట్లో ఉన్న మహిళల్ని రోడ్డుకు లాగొద్దండి. మిమ్మల్ని తిడితే సరే ఓకే, మేము పట్టించుకున్న తర్వాత విషయం. మహిళల గురించి మాట్లాడితే మాకు బాధ అవుతుంది కదా నాగబాబు గారు, నాకు బాధేస్తుంది కదా. వద్దు నాగబాబు గారు, ఇలా మీరు ప్రతిసారి మీకు అంటే మీకు రాజకీయాలు సెట్ కావు నాగబాబు గారు. మీకు రాజకీయాలు సెట్ కావు. మీరు రాజకీయాల్లో ఇమ్మడలేరు. మీరు రాజకీయాల నుంచి దూరంగా ఉండండి. ఏం తప్పులేదు, మీరు దూరంగా ఉండండి. మీకు రాజకీయాలు సెట్ కావు. ఎందుకు నాగబాబు గారు అనవసరంగా కదా ఇది కాంట్రవర్సీ? అర్థం చేసుకోండి. ఇంకొకసారి ఇలాంటి కాంట్రవర్సీలు దూరకండి, మాట్లాడబాకండి.
నీ జోలికి వచ్చినప్పుడు లేదా మీ కుటుంబం జోలికి వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడండి. ఎవరి కోసమో స్టాండ్ తీసుకోవాల్సిన అనసూయ కోసమో ఇంకోరి కోసమో అనసూయ కోసం స్టాండ్ తీసుకున్నావు. అనసూయ వచ్చి మీకేమైనా సపోర్ట్ చేసిందా? ఆ మీ చేత మాట్లాడించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమన్నా మీకు సపోర్ట్ చేశారో? ఎవరు చేయరు. మిమ్మల్ని విమర్శించాలన్నా మిమ్మల్ని సపోర్ట్ చేయాలన్నా అది మేమే. ఓకే, ఏ రోజుల కన్నా మిమ్మల్ని సపోర్ట్ చేసే వ్యక్తులు మేమే. ఆ తర్వాత జనసేన కార్యకర్తలకి నచ్చే విధంగా ఉండండి. వాళ్ళని తల ఎత్తుకునే విధంగా మీరు ప్రవర్తించండి. వాళ్ళు గర్వపడేలాగా మీరు పరిపాలన చేయండి. వాళ్ళు చాలా సంతోషిస్తారు. ఇలాంటి చిన్న చిన్న సిల్లీ కామెంట్లలో దూరితే కార్యకర్తలు ఎంజాయ్ చేయరు. వాళ్ళు పరువు పోతుంది. కాబట్టి ఇంకోసారి ఇలాంటి సిల్లీ మ్యాటర్లో నాగబాబు గారు దూరకూడదని నేనైతే కోరుకుంటున్నా. మీరు కూడా దూరబాకండి. జై హింద్.